ఏంట్రా ఆడింటి ముందు అంతమంది జనం ఉన్నారు, ఏంటి కదా? బండి కొంచెం పక్క పెట్టు. ఏంట్రా ఆడింటి ముందు ఎలక్షన్ బూత్ పెట్టారు? ఇదిగో పెద్దాయన ఇలారా. వస్తానా తమ్ముడు. ఈ వార్డు మొత్తం మీరే చూసుకోవాలి. రేయ్, పెద్దాయన జాగ్రత్తగా చూసుకుంటారా. రేయ్, ఒక్కోటి కూడా మిస్ అవ్వకూడదు, అర్థమైందా? ఒరే, అక్కడ నిలబడ్డవాడు బాలరాజులా ఉన్నాడు. ఎక్కడా చోట్లేనట్టు శివగడ ఇంటి ముందు బూత్ పెట్టారంట్రా. ఒకవేళ ఇది వాడి ప్లాన్ ఏమో. అన్నకి ఈ విషయం తెలిస్తే ఏమంటాడో తెలియట్లేదురా బాబు. ఏమైందిరా? వాడు లేపడానికి వెళ్తే వాడు మమ్మల్ని లేపేసేలా ఉన్నాడన్నా. ఏ వాడి ఇంటి ముందు ఎదురు పార్టీ వాళ్ళు బూత్ పెట్టారన్నా. మేము లోపలికి వెళ్తే గొడవ అయ్యేలాగా ఉంది, ఏం చేయమంటారు? మీరు అక్కడేం బీకలేరని తెలిసింది కానీ వచ్చి చావండి. అన్నా వెళ్ళేటప్పుడు బిర్యానీ తినాలి. ఏంట్రా కుర్రోళ్ళు అంత తొందరగా వచ్చేసారు? వాళ్ళ మనోళ్ళన్నా. అందరు భోంచేశారా? ఏంటనా మీ వాడు ఇంకా పాత ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. నాకేం కావాలో ఆయనకు బాగా తెలుసు. నేను చెప్పానని వెళ్ళి ఆయనకు చెప్పండి. ఆయన చెప్పాడని ఊరికే బండేసుకొచ్చేయకండ్రా, సరేనా? బాలరాజు, బాలరాజు, వీళ్ళు ఏదో ప్లాన్ చేశారన్నా. ఉన్నారన్నా. చంపేస్తా నిన్ను. బాలరాజు, 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 బండి తీరా. బాలరాజు, బాలరాజు, బాలరాజు. ఆగండి రా. బాలరాజు ఎందుకంటున్నారో తెలియకుండా పోయి పని చూసుకోండి రా. బాలరాజు, బాలరాజు. ఈ రోజు జరిగిన కాలేజీ ఇన్సిడెంట్ ఎన్నో కార్పొరేట్ కాలేజీల కళ్ళు తెరిపించింది. జర్నలిస్ట్ స్వాతి తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎత్తి చూపే జర్నలిస్టులకి స్టూడెంట్ సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించొచ్చని మరోసారి రుజువైంది. తీసుకున్న డొనేషన్స్ ని తిరిగి ఇవ్వడం అనేది కార్పొరేట్ కాలేజీ వ్యవస్థలోనే ప్రప్రథమం. ఏంటి సార్ మాటి మాటికి ఈ గెస్ట్ హౌస్కి వస్తున్నారు? మన స్టేషన్ ఇక్కడికి ఏమైనా మార్చారా ఏంటి? పెద్దయినా ఈ మధ్య నీకు చాలా ఎక్కువైంది, మూసుకునిరా. అయ్యగారు, ఇప్పుడు ఏం చేద్దాం? నేను అందుకే అప్పుడే చెప్పాను, ఒక 6 నెలలు లోపలేద్దామని. మీరే చంటి పిల్లాడు వదిలేని చూసుకుంటా అన్నారు. చెప్తే లోపలేసి కుళ్ళబొడి చేసేవారా? మీరు తినటానికి పనికి వస్తారా? పని కాదు. స్టేషన్లో వేసి కుళ్ళబడి చేద్దాం సార్. ఏంటయా గుసగుసలు? ఇప్పుడేం చేయాలనుకుంటున్నావో చెప్పు. చాలా కేసులున్నాయి, ఏదో కేసు పెట్టి లోపలేసేస్తానండి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు ఊహనండి. నీకేమైనా బుద్ధుండే మాట్లాడుతున్నావా? కేసులు కోర్టులు అంటే వాళ్ళ బాబు లైన్లోకి వస్తాడు, వచ్చి లాజిక్కులు లాగుతాడు. కాముగా లేపేస్తే వాడి గొడవ వదిలిపోద్ది కదా. ఈ రూట్ కరెక్టే కదా అన్నా. మరి అమ్మాయి సంగతి అదే అన్న. ఆడితో పాటు మైక్ పట్టుకుని ఇంటర్వ్యూలు చేస్తూ డాన్స్ కడుతుంది ఆ అమ్మాయి. మన లాయర్ గారిని వాదించమని వచ్చాడే, ఆడు కూతురన్నా. ఏ పని పూర్తిగా చేసి ఆవారు కదా, కొంచెం అందంగా కనబడేసరికి వదిలేస్తుంటారు. ముందు దాన్ని లేపేయండి. అలాగే అన్న. అయ్యా, కన్ఫర్మ్ గా నేసేస్తాను, కానీ బాబు చదివితే? వాడి బాబు నేను చెప్తున్నాను, ముందు వాడిని నేసేయి. ఇదన్నా కరెక్ట్ గా చేసావు, లేకపోతే నీ ప్లేస్ లో వేరే వాడు వస్తాడు, గుర్తుంచుకో. సరే అయ్యా, నేను చూసుకుంటాను. ఇదిగో పెద్దయినా, ముందు జిమ్కి వెళ్ళు, పొట్ట చూడలేక వస్తాను. ప్రభు అన్నా, ఏం చేసినా మన చేతికి మట్టంటకూడదు అన్నా. మనం చేసినట్టు ఎవరికీ తెలియకూడదు. సరే అన్న. అవసరం వస్తే ఇద్దరిని ఒకేసారి లేపేయండి. లేపేస్తానా? అయ్యారు, ఎందుకో మనం ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మనకంతా బ్యాడే జరుగుతుంది అయ్యారు. మనం ఆ ఇంటికి వెళ్ళిపోతాం అయ్యారు. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుందిరా.